ఉంటాయి, అన్ని ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. విల్ టేక్ యాక్షన్. అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 1 crore మెంబర్షిప్ కాలేదు. ఫస్ట్ టైం వీఆర్ రీచింగ్ 1 crore. ఈరోజు రేపు 97కి వెళ్తున్నాం. అక్కడి నుంచి 1 crore మెంబర్షిప్కి వెళ్తున్నాం. ఈ 1 crore కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం. మళ్ళీ అది మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు. అదే సమయంలో లాస్ట్ టైం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం. క్యూబ్స్ పెట్టాం. క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ పెట్టాం. ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్. వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ని నర్చర్ చేయాలి. మ్యాక్సిమం 25,000 ఓట్లు. యూనిట్ అయితే 5,000 ఓట్లు, బూత్ అయితే 1000 ఓట్లు, కేఎస్ఎస్ అయితే 60-50 ఓట్లు, 30 ఇళ్ళు అంటే 100 ఓట్లు. లేకపోతే ఒక పేజీ 60 ఓట్లు. ఇది మా విధానం. ఇప్పుడు అందరూ అయ్యారు. ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం. మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిలప్ చేస్తాం. గవర్నమెంట్లో పొజిషన్స్ ఇచ్చినా పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం. పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్లో రేపు రాబోయే రోజులు పదవులు వస్తాయి. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళ భాగస్వాములు చేస్తాం. రెండోది ఒక పక్కన పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తాం. రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి ఆంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంపవర్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు అడ్డదారులు దొక్కరు. లేకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో చాలామంది పెట్టుబడులు పెట్టారు, కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా, రతన్ టాటా. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్ట్రీమ్ లైన్ చేస్తాం.